శ్రీ దుర్గా సప్తసతి దేవి కవచం. అస్య శ్రీ చండీ కవచస్య బ్రహ్మ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ చాముండా దేవత అగన్యా సూక్తమాతరో బీజం దిగ్బంధ దేవతాస్తత్వం శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తసతీ పాఠాంగ జపే వినియోగః. ఓం నమః చండికాయ. మార్కండేయ ఉవాచ యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. ఓ పితామహ, ఈ లోకంలో అత్యంత రహస్యమైనది, మనుషులందరికీ అన్ని విధాల రక్షణ కలిగించేది మరియు ఇప్పటి వరకు ఎవరికి చెప్పబడనిది ఏదైనా ఉంటే అది నాకు చెప్పండి. బ్రహ్మ ఉవాచ అస్తి గుహ్యతమం విప్రా సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తశృణుష్వ మహాముని. ఓ విప్రుడా, సమస్త ప్రాణులకు ఉపకారం చేసేది అత్యంత రహస్యమైనది ఒకటి ఉంది, అది ఏ పవిత్రమైన దేవీ కవచం. ఓ మహాముని, దానిని శ్రద్ధగా వినుము. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా. 1 శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 చంద్రగంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాలరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. ఈ 9 రూపాలను నవదుర్గలు అని పిలుస్తారు. మహాత్ముడైన బ్రహ్మదేవుని చేతనే ఈ నామములు చెప్పబడినవి. అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతోరణే విషమే దుర్గమే చైవ భయార్థః శరణం గతాః. అగ్నిలో చిక్కుకున్నవారు కానీ, యుద్ధంలో శత్రువుల మధ్య ఉన్నవారు కానీ, ఎంతో క్లిష్టమైన ఆపదలలో ఉండి భయంతో అమ్మవారిని శరణు వేడినవారు కానీ, న తేషాం జాయతే కించిదశుభం రణసంకటే నా పదం తస్య పశ్యామి శోక దుఃఖ భయం నహి. అటువంటి వారికి యుద్ధ సమయాన కూడా ఎటువంటి అశుభము జరగదు, వారికి ఆపదలు రావు, శోకము కానీ దుఃఖము కానీ భయము కానీ కలుగదు. ఐస్తు భక్త్యా స్మృతా నూనం తేషాం వృద్ధి ప్రజాయతే ఏ త్వాం స్మరంతి దేవేశి రక్షసే తాన్న సంశయః. ఎవరు దేవిని భక్తితో స్మరిస్తారో వారికి నిశ్చయంగా అభివృద్ధి కలుగుతుంది. ఓ దేవేశ్వరి, నిన్ను స్మరించే వారిని నీవు నిరంతరం రక్షిస్తావు, ఇందులో సందేహం లేదు. ప్రేత సంస్థాతు చాముండా వారాహి మహిషాసన ఐంద్రీ గజ సమారూఢ వైష్ణవీ గరుడాసన. చాముండాదేవి ప్రేతమును వాహనముగా కలిగి ఉంది. వారాహీదేవి మహిషముపై కూర్చొని ఉంటుంది. ఐంద్రీదేవి ఏనుగును, వైష్ణవీదేవి